దేవుని కంటే ఎక్కువ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ఎక్కువ ఫ్యామిలీ ప్రేమిస్తున్నారు, దేవుని కంటే ఎక్కువ వారి జీవితాన్ని, వారి అభిప్రాయాలను, వారి ఇష్టాలను, వారి జ్ఞానాన్ని, వారి తెలివిని, వారి బుద్ధిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అందుకే చిక్కులు, అందుకే బాధలు, అందుకే నష్టాలు, అందుకే కష్టాలు. మాయలో చిక్కుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. విగ్రహము నిలబెట్టారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, రాజు లేని కాలంలో నచ్చింది చేస్తున్నారు. అందుకే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు పితరులతో మాట్లాడాడు కదా, వాళ్ళు ఇతరులకు చెప్పారు కదా, యెహోషువ కాలంలో కూడా చెప్పాడు కదా, రెండోసారి కూడా మోషే బోధించాడు కదా. మరి జ్ఞాపకం చేసుకోవాలి కదా, అయ్యా కొండలు కలిగిన ఈ ప్రదేశము కేవలం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ నేత్రాలు ఉంటాయి. నీవు ఆకాశ వర్షం చేతనే పోషిస్తావు, పంటలు పండిస్తావు, గడ్డిస్తావు, సమృద్ధిస్తావు. పాతది అయిపోక ముందే కొత్తది ఇస్తావు. అంత సమృద్ధి, అంత ఆరోగ్యము, శత్రువులు జయించడానికి ఇన్ని రకాల అద్భుత ఆశ్చర్యకాలు నా జీవితంలో జరిగాయి, నేను అనుభవించాను. కానీ మధ్యలోనే ఆగిపోయాయ్యా. ఎందుకు ఆగిపోయాయి? ఆ బర్నింగ్ ఆగిపోయింది, ఆ ప్రేమ ఆగిపోయింది, ఆ సమర్పణ ఆగిపోయింది, ఆ విశ్వాసం ఆగిపోయింది, ఆ ప్రార్థన జీవితం ఆగిపోయింది, ఆ యథార్థత ఆగిపోయింది, ఆ నమ్మకత్వం ఆగిపోయింది. మనుషులు 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 మనుషులే ఉన్నారు నీ మైండ్లో. మనుషులే ఉన్నారు. మనుషులు ఏం చేస్తారు? మంచిగా ఉన్న వాళ్ళను దారి తప్పిస్తారు. గమనించండి, ఈ ఎలిమెలెకు కుటుంబం యూదా పట్టణంలో బెత్లెహేము గ్రామంలో ఎఫ్రాతా అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు అందరూ ఉన్నారు. కానీ వీళ్ళొక్కలే డిస్టర్బ్ అయ్యారు. ఎలిమెలెకు కుటుంబం డిస్టర్బ్ అయింది. కారణం దేవుని మీద కాక వాళ్ళ మైండ్ ఆహారం మీదకి వెళ్ళిపోయింది, భోజనం మీదకి వెళ్ళిపోయింది. దేవుని మీద కాకుండా పనికిరాని వాటి మీదకి వెళ్ళిపోయింది. అవి అక్కడ పడ్డ దెబ్బ. వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? ఎవరో చెప్పారు మోయాబులో ఆహారం ఉంది, ఆడ చాలా పంటలు బాగా పడుతున్నాయి, తిండి కొరత లేదు, తిండి గింజలకు డోకా లేదు. మరి దేవుని మాట ఎక్కడ పెడుతున్నాం? దేవుని ఆలోచన ఎక్కడ పెడుతున్నాం? నీతో మాట్లాడిన విషయాలు ఎక్కడ పెడుతున్నాం? నిన్ను దర్శించిన విషయాన్ని ఎక్కడ పెడుతున్నాం? ఏ పక్కకు ఏ మూలకు తొక్కేశావు? వాళ్ళెవరో చెప్పారు, నువ్వు అడగొచ్చు కదా. ఆత్మదేవుడు నీలో ఉన్నాడు కదా, పెద్ద చరిత్ర కదా ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర, పితరుల చరిత్ర. ఎందుకు అడగలేదు? ఇప్పటికీ మించిపోయింది లేదు. అడుగు, కష్టంలో అడుగు, నష్టంలో అడుగు, కరువులో అడుగు, ఇబ్బందులు అడుగు, అవమానంలో అడుగు. చెప్తాడు. కొన్ని పొరపాట్లు వేసాను, సరి చేసుకుంటాడు. లేదు నీకు నేర్పించడానికి, లేదు నిన్ను తగ్గింపులకు తీసుకురావడానికి, లేదు నీ గర్వాన్ని అంచడానికి, లేదు నీ మనసును పవిత్రపరచడానికి, లేదు నీ మనసును తొలగించడానికి, లేదు నీవు స్తుతించడం కొరకే యోబులాగా, లేదు రెండంతల ఆశీర్వాదము నువ్వు అనుభవించడం కొరకే చెప్తాడు. ఈ రోజు నుండి నీ మనసును అలసిపెట్టకు, ఆత్మలో స్వేచ్ఛ, వాక్యములో విహరించదు. పరిశుద్ధాత్మదేవుని తలంపుల్లో చేపలాగా నీళ్ళల్లో ఎట్లా అల్లాడుతుందో, పరిశుద్ధాత్మ ప్రవాహంలో, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలో అల్లాడని. ఆ తండ్రి పిల్లవాడిని అణిచిపెట్టినట్టు అణిచిపట్టకు. ఆత్మలో ఫ్రీడమ్. ఈ పరిశుద్ధాత్మకు వాక్యంలో ఫ్రీడమ్ ఇవ్వు, ఆలోచనలో ఫ్రీడమ్ ఇవ్వు, ఆయన ఆజ్ఞలో ఫ్రీడమ్ ఇవ్వు, ఆయన తలంపులలో ఫ్రీడమ్ ఇవ్వు. ఆయన నిన్ను మలుచుకుంటాడు, సరి చేస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, దీవిస్తాడు. రెండు చేతుల పైకి ఎత్తి స్తుతిద్దామా? హల్లెలూయా.